అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడే మనం చేసుకోలేకపోతే తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పితో కొంటామని చెప్పాం. ఎక్కడా ఒక్క గింజ కూడా వదిలిపెట్టామని చెప్పాం. అది ఏ స్థాయి వరకు అంటే చివరికి మొక్కెత్తినటువంటి గింజలను కూడా, మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పితో, రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పితో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం, రైతుల మనస్సుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టి పట్టుకోండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. నెలల తరబడి రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 3 రోజులు రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. ధాన్యాన్ని మేము మొదలుపెట్టేదాన్ని మీకు ముందు సమాచారం ఇస్తాం. మేము సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేదానికి 500 రూపాయల బోనస్ని స్టార్ట్ చేస్తున్నాం. మేము చెప్పిన సమాచారాన్ని దయచేసి ప్రజలకు అందిస్తే సన్నధాన్యం పండించినటువంటి వాళ్ళు 500 రూపాయలు కోల్పోకుండా ఉంటారు. దాన్ని బోనస్ వాళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయండి. మేము ఊరేస్తే ఊరే అన్న ఆ వ్యక్తికి మాకున్న డిఫరెన్స్ ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను. పండించిన ప్రతి గింజను మేము కొంటామని. ఊరేస్తే ఊరేస్తాం మీరు ఏ వాహనం చెప్పినట్టుగా మేము చెప్పట్లే. చివరి గింజ వరకు కొంటాం, తడిసిన గింజను కూడా కొంటాం, మొక్కెత్తిన గింజను కూడా కొంటామని చెప్పాం. మాకు ఆయనకున్న తేడా వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది. అవును కాదు అట్లా అంటే అన్ని చోట్ల ఒకటే. తిరుపాల్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని చోట్ల ఒకటేసారి రావట్లేదు ప్యాడీ. వచ్చిన చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది. అందుకోసమే కదా ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా, అందుకోసమే ఇదంతా పీరియాడికల్ పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుందాం. ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డెసిషన్. వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్. ప్రతిపక్షాలు మాట్లాడే అర్హతే లేదు. వాళ్ళు ఒక నిమిషం ఉండండి, వాళ్ళు చెప్పిన వాటిని 10 ఏళ్ళు అమలు చేయలేనటువంటి ప్రతిపక్షాలు కూడా 3 నెలలు కాలేదు, 4 నెలలు కాలేదు, మా ప్రభుత్వం మీద అమలు చేయలేదని వాటిని మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి. మీరు రాగానే సేమ్ డే సింగిల్ డేనే అన్నీ చేయమని ఒక నిమిషం అండి. ఎవరు ప్రకటించినా కానీ you just compare with a party which has not implemented even after 10 years also. మేము 10 రోజులు కాకముందే మొదలు పెట్టాము. You must appreciate that. మేము రాగానే గంట కూడా కాలేదు అసెంబ్లీలో. మేము ప్రమాణ స్వీకారం చేసిన 1 అవర్లోనే బయటికి కూడా పోకుండా విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద అసెంబ్లీ అక్కడికే బస్సు పిలిపించి అక్కడి నుంచి స్టార్ట్ చేశాం.
అక్కడి నుంచే రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు స్టార్ట్ చేశాం. టైం తీసుకోకుండా 1 మంత్ లోపలనే మళ్ళీ మిగతా అన్ని చేశాం. సో ఆన్గోయింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.